ఇప్పుడు మనకు ఒక సామెత ఉంటుంది. ఏంది అంటే పాముల్ని పట్టేటోడు పాము కాటుకు బలైనట్టు అని ఒక సామెత వింటాం కదా. గట్లా ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్తున్నా అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది మనకు తెలుసు కదా. ఫోన్ ట్యాపింగ్ మీద 18 నెలల నుంచి మీడియా, అధికార పార్టీలో ఉన్నోళ్ళు, సాక్షాత్తు సీఎం గారు ఎన్ని రోజుల నుంచి ఏం మాట్లాడుతున్నారు, ఎంత ప్రాపగండా నడుస్తుంది మనం చూస్తున్నాం. అయితే అదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వాళ్ళ దగ్గర రాకొచ్చేసరికి మాత్రం ఇప్పుడు మాటలు మారుతున్నాయి. నిన్నటి రాక మాట్లాడిన మాటలన్నీ ఇవాళ వాళ్ళ వరకు వచ్చిన తర్వాత వేరేది అని చెప్పి నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్లారిటీగా చెప్తా. ఏంది అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ 17-18 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వాళ్ళు చెప్పిన హామీలను నెరవేర్చడం కోసమని, లేకపోతే గ్యారంటీలను నెరవేర్చడం కోసమని పనిచేసిర్రో లేదో తెలియదు. కానీ ఫోన్ ట్యాపింగ్ని అయితే వాళ్ళకి ప్రతిసారి ఇబ్బంది వచ్చిన ప్రతిసారి, జనం దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్ కోసం వాడుకున్న ఇష్యూ ఏదన్నా ఉంది అంటే అది ఫోన్ ట్యాపింగ్. ఆయన ఒకడే కాదు, వాళ్ళ క్యాబినెట్లో మంత్రి కొండా సురేఖ లాంటి వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడిర్రో కూడా చూసినాం. దాని మీద కోట్ల పరువు నష్టం దావా కూడా వేసిర్రు. ఆమె అదంతా జరుగుతుంది ఇంకొక దిక్కు. వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రులు మాట్లాడిర్రు, ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు రాక అనుకోర్రి, ప్రతి ఒక్కరు మాట్లాడిన ఇష్యూ ఏమన్నా ఉంది అంటే అది ఫోన్ ట్యాపింగ్. ఇక ట్యాపింగ్ చేసిరని, ఇంట్లో వాళ్ళే ట్యాపింగ్ చేసిరని, భార్యాభర్తలే ట్యాపింగ్ చేసిరని, అధికారులే ట్యాపింగ్ చేసిరని, ఇంకా అదేదో సినిమా వాళ్ళే ట్యాపింగ్ చేసిరని, నోటికి ఎంత వస్తే అంత ఏది వస్తుంది అట్లా మాట్లాడారు ట్యాపింగ్ మీద. మొత్తం అసలు కుటుంబాలు చిన్న భిన్నమైనవి, విచ్ఛిన్నమైనవి, వీళ్ళై విన్నరు, వాళ్ళై విన్నరు. ఇట్లా ఇక ఒక లిమిట్ అనేది లేకుండా చేసిర్రు ఫోన్ ట్యాపింగ్ మీద. నోటికి ఎంత వస్తే అంత ఎవ్వరు పడితే వాళ్ళు ఏ పేరు వస్తే ఆ పేరు, ఈ పేరు లేదు ఈ పేరు ఉన్నది అని కాదు, నోటికి ఏ పేరు వస్తే ఆ పేరు వాళ్ళది ట్యాపింగ్ చేసిర్రు అని మాట్లాడిర్రు. అయితే ఇవాళ అదే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? నిన్న చిట్ చాట్ చేసుకుంటా ఢిల్లీలో చిట్ చాట్లో ఏమంటాడు, అంతకుముందు ఏమన్నాడు, అసలు నా కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నరు, మా ఫోన్లు ట్యాప్ అయినాయి, మా కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ అయినాయి, మా దగ్గర వాళ్ళవి ట్యాప్ అయినాయి, అందరి మా దగ్గర పనిచేసేటోళ్ళవి ట్యాప్ అయినాయి, అది ఇది అన్నారు కదా. నిన్న ఏమంటాడంటే మళ్ళా నా ఫోన్ ట్యాప్ అయితే కనుక పోలీసు వాళ్ళు నన్ను పిలిచేటోళ్ళు కదా, ఇప్పటి వరకు పిలవలేదంటే కాలేదని అనుకుంటున్నా. అయినా అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్ ప్రాసెస్, ఏ ప్రభుత్వం ఉన్నా చేస్తుంది. ఒక ప్రాసెస్ ప్రకారం జరగాల్సింది ఆ ప్రాసెస్ ఫాలో కాలేదు గతంలో ఉన్నోళ్ళు. ఎవరున్నా జరగాల్సిన కామన్నే, అది నార్మల్ ప్రాసెసే అన్న లెక్క మాట్లాడిండు. అయితే ఇంకొక ముచ్చట కూడా ఏమంటాడు అంటే అసలు ఫోన్ ట్యాపింగ్ మీద కాదు ఇప్పుడు జరుగుతున్న విచారణ అంతా జరుగుతుంది కదా, మనం చూస్తున్నాం కదా. రోజు పుంఖాలుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, గుర్తుంచుకోరి, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రాస్తున్న ప్రాపగండా అంతా ఉంది కదా. అసలు వాళ్ళే విచారణ మొత్తం చేస్తున్నారు, పేపర్లలోనే విచారణ చేస్తున్నారు, ఛానళ్ళలోనే విచారణ చేస్తున్నారు. ఈ రోజు వరకు ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ చేస్తున్న వాళ్ళు ఎవ్వరు కూడా సిట్కి సంబంధించిన ఏ ఒక్క అధికారి కూడా బయటకు వచ్చి అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టలే. ప్రెస్ మీట్ వదిలేయ్యిర్రి, ఒక ప్రెస్ నోట్ కూడా రాలే. మామూలుగా ఎప్పుడైనా సరే ఏదన్నా, ఇప్పుడు సిటీలో ఏదన్నా పెద్ద దొంగతనం జరిగినా కూడా, లేకపోతే కిడ్నాప్ లాంటిది అట్లాంటి పెద్ద ఇన్సిడెంట్ ఏదన్నా జరిగితే దాన్ని విచారణ చేస్తున్న పోలీసు వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. దాని తర్వాత సాయంత్రానికి ఒక ప్రెస్ మీట్ పెడతారు. అంటే ఆ ఇష్యూని బట్టి పెద్ద ఇష్యూ అనుకున్నారు అనుకోండి, దాని మీద ప్రెస్ మీట్ పెడతారు. నిజంగానే ఇంత పెద్ద ఇష్యూ, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అసలు చాలా పెద్ద ఇష్యూ, మన సీఎం గారికి మొదటి ప్రాధాన్యతగా ఉన్న ఇష్యూ ఇంత పెద్దది ఉన్నప్పుడు నిజంగా అందులో ఏమన్నా జరిగితే ఆధారాలు ఉంటే ఈ రోజు వరకు సిట్ నుంచి ఏ ఒక్కరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టకపోతుండే? కానీ విచారణ మొత్తం మీడియాలోనే నడిచింది. పలానాయనని పిలిచిర్రు, పలానాయనని ఇన్ని గంటలు విచారించారు, పలానాయన గీళ్ళ పేర్లు చెప్పిండు, గాళ్ళ పేర్లు చెప్పిండు. ఇక మీడియాకి కూడా ఏ ఇష్టం వచ్చిన పేర్లు ఏవైతే అవి రాసుకున్నారు. ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ఆ సిట్ జరుగుతున్నప్పుడు కూడా ఒక పేపర్ రాసింది. అసలు ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిట్ అధికారులు అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే ఒక్కరి కూడా ట్యాపింగ్ జరగలేదు అనేది సిట్ అధికారులు చెప్పిరని కూడా ఒక పేపర్ రాసింది గతంలో. ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ మీద ఇట్లా మాట్లాడుతుర్రో తెలుసా? వాళ్ళ దగ్గర రాకొచ్చిన తర్వాత ఇప్పుడు నా దాకా వస్తే కానీ తెలీదు అనేది ఒకటి ఉంటుంది కదా.
వాళ్ళ దగ్గర వరకు వచ్చింది కాబట్టి దాని మీద ఇవాళ ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవి. మనం చూస్తున్నాం కదా 2-3 రోజుల నుంచి సౌత్ ఫస్ట్ అనే పేపరు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, 2 క్యాబినెట్ మంత్రులే ట్యాప్ చేసిరు, ఇంకా చాలా మంది ట్యాపింగ్ జరుగుతున్నాయి. ఆ మంత్రులకి తెలిసింది అనే విషయాన్ని వాళ్ళ దగ్గర చెప్పినప్పుడు అవును మీరు నాతో మాట్లాడుర్రు ఏమన్నా ఉంటే కానీ మీరు వెనకాల మాట్లాడుకుంటా అంటే ఎట్లా ఉంటుంది అనుకుంటుర్రు, తెలియదు అనుకుంటుర్రా అని అనడంతోనే ఆ మంత్రులకు అర్థమైంది మా ఫోన్లో ట్యాప్ అవుతున్నాయని. దాని తర్వాత ఆ మంత్రులు బయటకు వచ్చి వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకి వీళ్ళకి చెప్పేసరికి మిగతా ఎమ్మెల్యేలు వీళ్ళకి కూడా అర్థమవుతుంది, ఆహా మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయేమో అని. అట్లా ట్యాపింగ్ది ఆ నోట ఈ నోట బయటకు వచ్చి వాళ్ళు ట్యాపింగ్ చేస్తుర్రు అనే నిజం బయటకి రాగానే మాట్లాడిన చిట్ చాట్ ఇది. అంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు. వీళ్ళు ట్యాపింగ్ చేస్తుర్రు అనే నిజం బయటకి రాకముందు ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడిన దానికి, అది బయటకు వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న దానికి తేడాను చూసుకుంటే మనకి అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద. అసలు ఫోన్ ట్యాపింగ్ మీద ఈ రోజు వరకు విచారణ జరుగుతలేదు అంటాడు. ఆ సామాగ్రి ఏదైతే మిస్సింగ్ అయిందో దాని మీద విచారణ జరుగుతుంది అంటుండు. అట్లనే అసలు కామన్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి, ప్రభుత్వాలు చేస్తూనే ఉంటాయని. ఎందుకు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులది కావచ్చు, లేకపోతే ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాలని వాళ్ళ హైకమాండ్కి చేరవేస్తున్నటువంటి ముఖ్యమైన నేతలే కూడా ట్యాపింగ్ చేస్తుర్రు అని, ఆ మాటకు వస్తే ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులే కూడా ట్యాపింగ్ చేస్తుర్రు ఇక్కడ నుంచి అనేటి వార్తలు బయటకు వచ్చిన తర్వాత ఇవాళ అసలు ట్యాపింగ్ అనేదే జరగనట్టు, ట్యాపింగ్ అనేదే చేయనట్టు. కానీ దాంట్లో కూడా ఆయన ఒప్పుకున్న ఒక నిజం ఏంది అంటే అది కామన్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది కదా, అంటే మేము కూడా చేస్తున్నాము అని ఒప్పుకున్నట్ట. ఇప్పుడు నిన్న మొన్నట్రాక కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులకు కార్యకర్తలకు కొంత డౌట్ ఉండనేమేమన్నా, కానీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారి చిట్ చాట్ పాయింట్లు విన్న తర్వాత అందరికీ అర్థమైంది, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకైతే చాలా క్లారిటీ వచ్చి ఉంటుంది. ఓహో ట్యాపింగ్ జరుగుతుంది, చేస్తున్నారు అనేది నిజం ఒప్పుకున్న లెక్కనే ఉంది. ఎస్ మేము ట్యాపింగ్ చేస్తున్నాము అనేది ఒక్కటి చెప్పలే తప్ప ఆ పదం రాలేదు. ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా విషయాన్ని చెప్పాలనుకుంటే సూటిగా స్పష్టంగా దాన్ని చెప్పకుండా ఆ అర్థం వచ్చేటట్టు చెప్తాం కదా, అట్లనే చెప్పారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు. మేము ట్యాప్ చేస్తున్నాము అనేదాన్ని ఒప్పుకున్న లెక్కనే ఉంది. కానీ ఇదంతా కూడా ఇప్పుడు ఇంత జరుగుతున్నా, ఇంత మాట్లాడుతున్నా, ఆయన మాట్లాడినా కూడా చిట్ చాట్ల ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి మాత్రం పట్టలేదు. ఇప్పుడు రాజకీయ నాయకులు చిట్ చాట్ చేసేది ఎందుకు చేస్తారు అంటే గతంలో కూడా చాలా ఇష్యూస్ మీద ఇలా చిట్ చాట్ చేసిండు. చిట్ చాట్ చేసేదానికి ఎక్కడ ఎవిడెన్స్ ఉండదు, ఆధారం ఉండదు కాబట్టి ఏది పడితే అది మాట్లాడవచ్చు అని చిట్ చాట్లలో చేస్తారు. అట్లనే చేస్తారు ఈయన కూడా. ఢిల్లీ పోయిన ప్రతిసారి చిట్ చాట్లు చేస్తాడు. నిన్న చిట్ చాట్లో ఫోన్ ట్యాపింగ్ మీద ఇంత పెద్ద ఇష్యూ మాట్లాడితే దాని తర్వాత ఆయన మాట్లాడిన విషయాలు మాత్రం మీడియాకి కనిపించినాయి. కానీ ఇవి మాత్రం ఎక్కడ రాయకుండా జాగ్రత్త పడ్డది ఆ సెక్షన్ ఆఫ్ మీడియా. అదే సెక్షన్ ఆఫ్ మీడియా బీఆర్ఎస్ వరకు వచ్చేసరికి గత ప్రభుత్వంకి సంబంధించిన ట్యాపింగ్ ఇష్యూ వచ్చేసరికి మాత్రం అసలు ఆ విచారణకి హాజరవుతున్న వాళ్ళు పేర్లు చెప్పిరని వీళ్ళే పక్కన ఉండి విన్నట్టు, పక్క నుండి నేను విచారణ అధికారి కన్నా వినిపించిందో లేదో, లేకపోతే విచారణ అధికారి అన్న విన్నాడో లేదో, కానీ వీళ్ళు ఏదో అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టినట్టు, లేకపోతే వీళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఆ విచారణకి హాజరైననే డైరెక్ట్ ఆఫీస్ నుంచి వీళ్ళ ఆఫీస్కి వచ్చి చెప్పిన లెక్క రాసిరు వార్తలు. మరి నిన్న సీఎం చిట్ చాట్ చేసిన వాటిని ఎందుకు రాయలేదు యాజ్ ఇట్ ఈస్గా? అట్లా ఎందుకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉన్నదాన్ని కూడా, ఆయన మాట్లాడిన దాన్ని కూడా చూపించడానికి ఎందుకు వెనక్కి పోతుంది? ఎందుకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈరోజు కూడా ప్రతిపక్షాన్నే టార్గెట్ చేస్తుంది? సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారు చిట్ చాట్లో అన్న మాటలని కూడా బయటకి రాకుండా, సరే మీడియా మేనేజ్మెంట్ చాలా అద్భుతంగా చేసుకున్నారు, వాళ్ళు చాలా అద్భుతంగా చేసిరు మీడియా మేనేజ్మెంట్. రాత్రి అన్నదాన్ని పొద్దున పేపర్లలో రాకుండా చాలా అద్భుతంగా మేనేజ్ చేసుకున్నట్టున్నారు. కానీ జనాలకు ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని మేనేజ్ చేసినంత మాత్రాన వేరే ప్లాట్ఫామ్ల నుంచి జనాలకి తెలియదు అనుకుంటే భ్రమ అవుతుంది. అందుకు మీ నాయకులే చెప్తారు, మీ నాయకులు మీ కార్యకర్తలే చెప్తున్నారు కదా, ఓపెన్గా బయట మాట్లాడుకుంటున్నారు కదా, ఏ ఇద్దరు కలిసినా కూడా ట్యాపింగ్ జరుగుతుంది, ట్యాపింగ్ అని మీ వాళ్ళే మాట్లాడుతున్నారు. మీడియాని మేనేజ్ చేయొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. ఫోన్లు చేయాలంటే ఓన్లీ ఫేస్ టైంలోనే చేయండి, లేకపోతే కలిసినప్పుడు చెప్పండి ఏమన్నా విషయం ఉంటే, లేకపోతే నా ఫోన్కి డైరెక్ట్ చేయకు, గోపాలన్న నా పిఏ ఫోన్కి చెయ్యి, లేకపోతే నా మనిషికి చెయ్యి, ఈయనకి నువ్వేమన్నా చెప్పాలనుకుంటే అని వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. మీరు మీడియాని మేనేజ్ చేసినంత మాత్రాన మీరు చేస్తున్నటువంటి ట్యాపింగ్ విషయం జనాలకి పోదు అనుకుంటే తప్పవుతుంది. మీ పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు, పెద్ద నాయకుల నుంచి చిన్న నాయకుల వరకు, కార్యకర్తల వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారట, మనది కూడా ట్యాప్ అవుతుందేమో అని వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని మీరు
మేనేజ్ చేసినంత మాత్రాన జనాలకు తెలియదు అనుకోకండి. జనాలు అన్నీ చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసింది అనే దాని మీద మీరు 18 నెలలు ఏ విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చిరో, ఇప్పుడు మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాము అనే విషయాన్ని ఎంత దాయాలని చూసినా కూడా ఖచ్చితంగా జనాలు చూస్తున్నారు. జనాలకి అర్థమవుతుంది. మీ పార్టీ నాయకులే చెప్తున్నారు జనాలకి. కానీ మొత్తం మీద అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పకపోయినా కూడా దాదాపుగా అదే అర్థం వచ్చేలాగా ఎస్ మేము కూడా ట్యాపింగ్ చేస్తున్నాం అనే విషయాన్ని స్పష్టంగా చెప్పకపోయినా కూడా దాని అర్థం అదే, ఒప్పుకున్నాడు. అయినా ప్రతి ప్రభుత్వం చేస్తుంది, ఎవరైనా సరే చేస్తారు, ఆ ప్రాసెస్ ఉంటుంది, ట్యాపింగ్ చేస్తాము అనే విషయాన్ని అయితే నిన్న ఒప్పుకున్నాడు.